మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సింది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రెండు చేతుల తలన. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. జై శ్రీరామ్. కూర్చోండి. రెండు చేతులు గట్టిగా ఎత్తున్నా, పైకి ఎత్తండి. అయోధ్యలో రామునికి రావడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకంటే ఈ జై శ్రీరామ్ నినాదం మనం తలిస్తే, మనం నినదిస్తే కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు గజ 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 అంటున్నారు వాళ్ళు. నేను చెప్పిన మొన్న బీజేపీ వాళ్ళు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. నేను బరాబర్ అడుగుతాను చెప్పిన. రాముని గురించి, రాముని చరిత్ర గురించి చెప్పేటువంటి దమ్ము మాకుంది. రామాలయం కడతామని చెప్పి కట్టి తీనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము బరాబర్ రాముని కాపాడడం, రాముని కష్టపడి కట్టుకున్న రామ మందిరాన్ని కాపాడుకోవడం కోసం, తరతరాలకు ఈ రామ మందిర స్ఫూర్తి అందించడానికి బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకొస్తాం. మీకు దమ్ముంటే, మీకేమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి, మేము రాముని పేరు చెప్పుకొని వస్తాం. అరే రాముడు అందరికీ దేవుడనా? రాముడు మనకు దేవుడే, అందరికీ దేవుడే. ఇలా కాంగ్రెస్ చెప్తున్నారు మీకే రాముడు. ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు. ఇవాళ అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో, పాత కట్టడాన్ని కూల్చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ